ఖమ్మం జిల్లాకు మరో 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరయ్యాయి. మొదటి విడతలో మధిర, పాలేరులో స్కూళ్ల నిర్మాణం చేపట్టగా రెండో విడతలో వైరా, సత్తుపల్లికి స్కూల్స్ మంజూరు చేసింది సర్కార్. దీనికి సంబంధించి స్థల సేకరణపై ఫోకస్ చేశారు అధికారులు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఖమ్మం జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తోంది ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లలో విద్యా బోధన చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ స్కూళ్లలో కాలానికి అనుగుణంగా ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేలా 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఐఐటి, నీట్ వంటి ఉన్నత స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు సిబ్బంది. వైరా నియోజకవర్గంలో వైరా సెంటర్ నడిబొడ్డులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మా వైరాకి రావటం అనేది చుట్టుపక్కల ప్రాంతాలకి, ఖమ్మం జిల్లాకి చాలా వరం. మేమందరం కూడా చుట్టుపక్కల ప్రాంతాలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్, మిగతా అదర్ క్యాస్ట్ కూడా ఎంతమందికి భవిష్యత్తు ఉంటుంది, ఇక్కడ చదవడానికి చాలా మంచి సెంటర్ కాబట్టి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోటి మేమందరం కూడా సంతోషపడుతున్నాం. 22 ఎకరాల్లో ఒకే కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం అనేది మా వైరా అదృష్టం, చాలా గొప్పగా భావిస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో మధిర, పాలేరులో స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ పనులు కొనసాగుతుండగా మరో 2 స్కూళ్లు మంజూరు చేసింది సర్కార్. వైరాలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం మధిర రోడ్డులో 4.3 ఎకరాల్లో ఉన్న బాలికల గురుకుల పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరిధిలోని 20.11 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారు అధికారులు. కలెక్టర్ ఆ ఏరియాను పరిశీలించి నివేదిక ఇవ్వడంతో స్కూల్ కట్టేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఒక స్కూల్ని 22 ఎకరాల్లో వైరాలో నిర్మించాలని దానికి భూసేకరణ కూడా జరిగింది. అన్ని సదుపాయాలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీనికి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 14 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటితో పాటుగా ఒక మోడల్ స్కూల్, ఏకలవ్య పాఠశాల, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అధునాతన సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు కానుంది. 20 ఎకరాల్లో నిర్మించే ఈ స్కూల్లో సుమారు 2500 మందికి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందనున్నారు. వీరిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు 120 మంది అధ్యాపకులను నియమించనుంది ప్రభుత్వం. వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ప్రతిభను వెలికి తీయడమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ముఖ్య ఉద్దేశం అని నేను తెలియజేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారు ఉన్నత స్థానానికి చేరుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు నిర్మిస్తోంది ప్రభుత్వం. టాలెంట్ ఉన్నా, ఆర్థిక స్తోమత లేక మధ్యలోనే చదువు ఆపేసిన వారికి, చిన్న ఉద్యోగాలకే పరిమితమైన వారికి మెరుగైన విద్య అందించేందుకు ఈ స్కూళ్లు దోహదపడనున్నాయి. అన్ని హంగులతో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ తమ ప్రాంతాలకు మంజూరు కావడంపై వైరా, సత్తుపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.